అక్కినేని వారి కోడలు శోభిత నటనకు స్వస్తి పలకనుందా లేక నాగ చైతన్య సలహా మేరకు నటించనుందా? ఈ విషయంలో నాగార్జున పెట్టిన కండిషన్ ఏమిటి అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. శోభిత తెలుగులో నటించిన చిత్రం ఏ సవ్యసాచి, బి గూఢాచారి. మీ సమాధానం కామెంట్ రూపంలో చెప్పండి. ఒకప్పుడు హీరోయిన్స్ టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలంటే వెనుకాడేవారు. వయసు మీద పడుతున్నా పెళ్లి మాట ఎత్తితే శివాలెత్తేవారు. పైగా అప్పుడే పెళ్లేంటని ఎదురు ప్రశ్నలేసేవారు. పెళ్లైతే అవకాశాలు ఎక్కడ తగ్గిపోతాయోనని నానా హైరానా పడేవారు. ఇలా కొందరుంటే మరికొందరు తమ తోటి హీరోలతో ప్రేమలో పడి రిలేషన్ లో ఉన్నప్పటికీ పెళ్లికి మాత్రం తొందరపడేవారు కాదు. బయట ఎన్ని గాసిప్స్ నడుస్తున్నా వాటిని ఏమాత్రం పట్టించుకునేవారు కాదు. ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గుతుందనే భయంతో పెళ్లి మాట తీసుకొచ్చేవారు కాదు. ప్రస్తుత తరం మాత్రం పెళ్లి నటనకు ఏమాత్రం అడ్డు కాదంటూ తమకు ఇష్టమైన రంగాలలో దూసుకుపోతున్నారు. లేటెస్ట్ గా ఈ జాబితాలోకి అడుగుపెట్టింది నాగార్జున కోడలు నాగ చైతన్య వైఫ్ అక్కినేని శోభిత అలియాస్ శోభిత ధూళిపాళ్ల. తాజాగా షూటింగ్ లో సందడి చేసింది. డిసెంబర్ లో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న శోభిత అక్కినేని వారింట కోడలుగా అడుగు పెట్టాక తిరిగి సినిమాల్లో నటిస్తుందా లేదా అనే ఊహలకు తెరదించుతూ షూటింగ్ లొకేషన్ లో అడుగు పెట్టింది. శోభిత కూడా నటిగానే నాగ చైతన్యకు దగ్గరైంది. వీరు ప్రేమలో పడక ముందు శోభిత బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లో నటించేది. గతంలో ఉన్న కమిట్మెంట్స్ తో పాటు మరికొన్ని కొత్త అవకాశాలు రావడంతో శోభిత ఇకపై వరుసగా షూటింగ్స్ లో పాల్గొననుంది. దీనికి నాగ చైతన్య సహకారం ఉండగా సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకోమని నాగార్జున కూడా సలహా ఇచ్చారట. ఒక నటిగా శోభితకు ఇంతకు మించి ఏం కావాలి? వారి సలహా మేరకు శోభిత సరైన పాత్రలు ఎంచుకొని నటించబోతోంది. బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళ చిత్రాల్లో శోభిత నటించింది. బాలీవుడ్ లో మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్ లాంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్ లో నటించింది. తెలుగులో గూఢాచారి, మేజర్ వంటి చిత్రాల్లో నటించగా మణిరత్నం దర్శకత్వంలో పొన్నియిన్ సెల్వన్ లో నటిగా మంచి గుర్తింపు పొందింది.